అమ్మ ఇప్పుడు మీరు పోలీసులకు చేసిన ఫిర్యాదులో ఈ మీ ఇంటి చుట్టూ మీ భర్త గారి బంధువులు మీ ఇంటి మీద దాడి చేసినప్పుడు చుట్టుపక్కల పసుపు కుంకుమ పూజా సామాగ్రి కోడిగుడ్లు వేయడం గొడ్డ బొమ్మలు చేసి వేయడం అంటే చేతబడి చేస్తున్నట్టుగా అట్మాస్ఫియర్ కల్పించి ఫోటోలు వీడియోలు తీసుకున్నారని చెప్పి అంటున్నారు. కంప్లైంట్లో మీరు రాశారు అలాగా? అవునండి. దాని గురించి ఏమైనా చెప్తారా? అసలు ఏం జరిగింది ఏంటి అని? బాబు అక్కడ ఉండంగానే హార్డ్ డిస్క్ పట్టుకుపోయారండి. పట్టుకుపోయి వచ్చి ఇవన్నీ చేశారండి. గొయ్యి తీసి అందులో నిమ్మకాయలు, కోడిగుడ్లు ఇవన్నీ పెట్టి ఫోటోలు తీసి చేశారండి. వాళ్ళే చేశారు మొత్తం? వాళ్ళే చేశారండి. చేసేటప్పుడు మీరు ఉన్నారా అక్కడ, చూసారా? లేదండి, నేను మా బాబు దగ్గరే ఉన్నానండి. ఇవన్నీ చేశారని మరి మీకెలా తెలుసు? ఎవరు చెప్పారు? తర్వాత తెలిసిందండి, పేపర్కి వచ్చిందని. అమ్మ ఇప్పుడు మీ అబ్బాయి చనిపోయిన తర్వాత పోస్ట్ మార్టం అయ్యి బాడీ ఇంటికి తీసుకొచ్చిన తర్వాత మన హిందూ ఆచార సాంప్రదాయాల ప్రకారము అవివాహితులైన కొడుకుని మృతదేహాన్ని ఒక కర్ర మీద తీసుకెళ్తారు. నా కొడుకుని నా పొలంలోనే పాతి పెట్టండి అని మీరు అందరినీ ప్రాధేయపడినట్టు మీ మాటలని వాళ్ళెవరూ పట్టించుకోకుండా తూర్పుగోదావరి జిల్లా పోతవరం గ్రామంలో ఖననం చేయవలసిన అబ్బాయిని దహనం చేశారని, అందుపై మీకు అనుమానాలు ఉన్నాయని మీరు ఫిర్యాదులో రాశారు కదా? అవునండి. అవన్నీ నిజమేనమ్మా? నిజమేనండి. పోతవరం ఎందుకు తీసుకెళ్లారంటారు తల్లి? మీకు అక్కడ ఎవరైనా చుట్టాలు ఉన్నారా? ఎవరు లేరండి. అంటే మీరేమన్నా అక్కడ చేయమని చెప్పి మీరేమన్నా చెప్పారా? చెప్పలేదండి, అడగలేదండి నన్ను. అంటే పోతవరం తీసుకెళ్తున్నాం అనే విషయాన్ని కూడా మీకు చెప్పకుండా ఈ మీ ఆచార సాంప్రదాయాలని వాటిని కాదని నా బిడ్డ యొక్క సమాధి దగ్గర నేను కూర్చుంటాను, నా స్థలంలో పాతి పెట్టండి అని నీవు ప్రాధేయపడినప్పటికీ కూడా వాళ్ళు దాన్ని వ్యతిరేకించారనమాట. అంతే కదమ్మా? అవునండి. అసలు హార్డ్ డిస్క్లో ఏమున్నాయండి? అంటే వాళ్ళు పట్టుకెళ్ళిపోయి సీసీ కెమెరాలు బద్దలు కొట్టేసి హార్డ్ డిస్క్ తీసుకెళ్ళిపోయేంతలా ఏముంది అందులో? నాకు ఇంటికి సెక్యూరిటీ కింద నేను పెట్టుకున్నానండి. అంటే అమ్మా మీ ఇప్పుడు వాళ్ళు ఈ గొడ్డ బొమ్మలు చేయడం, నిమ్మకాయలు పెట్టడం, కోడిగుడ్లు పెట్టడం ఇవన్నీ సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయని అవి పోలీసులకు తెలిసిపోతున్నాయి భయంతో పగలగొట్టేశారు అంటారా ఏంటి? అవునండి. ఇదంతా మీరు పోలీసులకు చెప్పారా? ఫిర్యాదులో రాసి ఇచ్చానండి. వాళ్ళ స్పందన ఏంటి, ఎలా ఉంది? తీసుకోలేదండి. తీసుకోలేదు అంటే వాళ్ళు ఏం చెప్పారండి? అసలు యాక్షన్ తీసుకుంటామని అన్నారా, లేదు అంటే పట్టించుకోకుండా వదిలేసారా? పట్టించుకోలేదండి. అంటే అవతల వైపు వాళ్ళకి ఏమన్నా ఇన్ఫ్లుయెన్స్ వాడారంటారా? అవునండి. అసలు మీకు ఇంతకు ముందు వాళ్ళతో బాగానే ఉండేదా? ఫస్ట్ నుంచి కూడా మీరు ఇలాగా మీ మీదకి దెబ్బలాటకి వచ్చారని అన్నారు కదా, మీకు ఫస్ట్లో అంతా బాగానే ఉండేదా మీ వారు బాగున్నప్పుడు అంతా కూడా, లేదంటే అప్పుడు కూడా ఇలాగే ఉండేవారండి? అప్పుడు కూడా గొడవల కిందే ఉండేదండి.